ఫ్రెండ్లీ అంటున్నాడు సీఎం రేవంత్. అనడమే కాదు, అక్షరాల పాటిస్తున్నాడు కూడా. ఏళ్లకేళ్లుగా ప్రకటించకుండా పక్కన పెట్టిన అవార్డులని అందించి ఇండస్ట్రీకి మంచి బూస్టప్ ఇచ్చిన రేవంత్ తాజాగా నేషనల్ అవార్డీలని సత్కరించాడు. దీంతో ఎవరి కుంపట్లు వారివే అన్నట్టుగా ఉండే ఈ ఇండస్ట్రీ సీఎం సపోర్ట్తోనైనా ఒక్కటిగా దూసుకుపోతుందా, లేక ఎప్పటిలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిపోతుందా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నాయట ట్రేడ్ వర్గాలు. ఇక్కడ ఎవరి కుంపట్లు వారివే, ఎవరికి ఎవరిని సత్కరించడానికి టైం దొరకదు అంటూ మొన్న మధ్య అల్లువారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మీకు నేనున్నానంటూ నేషనల్ అవార్డీలని సత్కరించాడు సీఎం రేవంత్. నేషనల్ అవార్డు దక్కించుకున్న భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ అందించిన వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సింగర్ రోహిత్ లు సీఎం రేవంత్ ని కలిసిన వారిలో ఉన్నారు. వాస్తవానికి గత సర్కార్ తెలుగు సినిమాని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇక అవార్డులంటారా, అంతే సంగతులు. కానీ తాజాగా ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ తో సినీ కళాకారులను గౌరవించడంతో పాటు టాలీవుడ్ కి ఎల్లవేళలా సపోర్ట్ చేస్తామంటూ రేవంత్ చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి జోష్ కనిపించింది. ఇక లేటెస్ట్ గా 71వ జాతీయ అవార్డులని దక్కించుకున్న వారిని గుర్తించి సత్కరించడంతో పాటు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమాకి హబ్ గా చేస్తామని, ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పడం ఇండస్ట్రీకి ఒక మంచి బూస్టప్ అనే చెప్పాలి. అయితే సీఎం ని కలిసిన వారిలో దిల్ రాజు కి చెందిన బలగం టీమ్ తో పాటు మరికొంతమంది అవార్డీలు లేకపోవడం గమనార్హం. చూడాలి మరి, ఏకంగా సీఎం అవార్డీలని సత్కరించడంతో టాలీవుడ్ అయినా ఒక్కటిగా కలిసి అభినందిస్తుందా, లేక ఎవరికి వారు ఎప్పటిలాగే విషెస్ తో సరిపుచ్చుతారా అనేది. For more videos like this, subscribe Big TV channel.